నమస్తే. నా పేరు బిక్కిన శివకుమార్. నేను యోగా ట్రైనర్‌ని. ఈరోజు అందరికీ వేధించే సమస్య గ్యాస్ట్రిక్. ఇది మొదట్లో చిన్నగా ఉండడం వల్ల ఎవరు పట్టించుకోం. అది నెమ్మదిగా చాలా వ్యాధులకి దారితీస్తూ ఉంటుంది. ఫ్యూచర్‌లో అల్సర్ కానీ, అనేక రకాల ప్రాబ్లమ్స్, అలాగే బోన్స్‌లోకి ప్రాబ్లమ్ వచ్చి వాత దోషం, బోన్స్ నొప్పి రావడం, ఇలాంటి ఎన్నో కంప్లెయింట్స్ రావడంలో గ్యాస్ట్రిక్ అనేది ప్రధానమైన ప్రాబ్లమ్. అందువల్ల ఈ గ్యాస్ట్రిక్ ని తగ్గించుకోవడానికి యోగ ప్రక్రియలు ఏమేం చేయాలనేది ఈ రోజు చూద్దాం. గ్యాస్ట్రిక్ ని తగ్గించే పవన ముక్తాసన్. ముందుగా మ్యాట్ మీద పడుకుని చేతులు వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా కాళ్ళు పైకి 90 డిగ్రీస్, కాళ్ళని ఫోల్డ్ చేస్తూ రెండు చేతులతో కాళ్ళని పట్టుకుని పూర్తిగా నొక్కి పెట్టి తల పైకి, తల మోకాల వైపుకి ఎంత వీలైతే అంత ప్రెషర్. ఆసన స్థితి పవన ముక్తాసన్. పవన అంటే గాలి, ముక్తం అంటే విడిచిపెట్టేది. మనలో ఉన్న అపాన వాయువుని బయటికి పుష్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ని తగ్గిస్తుంది, అపాన వాయువుని తగ్గిస్తుంది. మినిమం 30 సెకండ్స్ అయినా అలా ఉంచి, వాళ్ళ నెక్ పెయిన్ ఉన్నట్లయితే తల పైకి లేపకుండా కూడా చేయవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా చేయాలి. నెమ్మదిగా చేతులు వెనక్కి పెట్టేస్తూ కాళ్ళు పైకి 90 డిగ్రీస్, నెమ్మదిగా కాళ్ళు కిందకి దించుతూ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. పెద్ద ప్రేగులను యాక్టివ్ చేస్తూ పొట్టలో గ్యాస్ ని తగ్గించే సర్పాసన్. బోర్లా పడుకుని మకరాసనంలో ఉండి నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గరికి, చేతులు బటక్స్ ని టచ్ చేస్తూ చేతులతో బటక్స్ పట్టుకుని నెమ్మదిగా తల పైకి, ఇంకొంచెం పైకి. ఆసన స్థితి. వెయిట్ అంతా పొట్ట కింద భాగాల మీద పడుతుంది. క్లోజ్ యువర్ ఐస్. ఆసన స్థితి. మినిమం 30 సెకండ్స్ ఆసనలో ఉండే ప్రయత్నం. ఇంకొంచెం పైకి. బెటర్. సర్పాసన్. పొట్టలో ఉన్న గ్యాస్ అంతటిని బయటికి పంపిస్తుంది. పెద్ద ప్రేగుల్లో యాక్టివ్నెస్ పెంచుతుంది. నెమ్మదిగా రిలాక్స్. మకరాసన్ పొజిషన్. రెండు చేతులు ఫోర్ హెడ్ కింద ఉంచుతూ కాళ్ళు దూరంగా, పాదాలు లోపలికి ప్రెషర్. మకరాసన్ పొజిషన్. డైజెస్ట్ సిస్టమ్ ని యాక్టివ్ చేస్తూ గ్యాస్ట్రిక్ ని తగ్గించే శశాంకాసన్. కాళ్ళు చాపి కూర్చుని ముందుగా వజ్రాసనంలోకి వెళ్లి ఒక్కొక్క కాల్ని బటక్స్ కిందకి తీసుకెళ్తూ వజ్రాసన్. వజ్రాసనంలో రెండు పాదాలు కొంచెం విడివిడిగా. వజ్రాసన్. రెండు చేతులు పైకి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ పొజిషన్ శశాంకాసన్. ఇంకొంచెం డౌన్. తల గ్రౌండ్ ని టచ్ చేస్తూ బటక్స్ మరీ ఎక్కువ పైకి లేపేయద్దు. శశాంకం అంటే కుందేలు, ర్యాబిట్ పోర్చర్. పొట్ట భాగాలన్నీ నొక్కేస్తూ ఉంటాయి. డైజెస్టివ్ హార్మోన్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. డైజెస్ట్ సిస్టమ్ పూర్తిగా యాక్టివ్ అవుతుంది. పొట్ట లోపల హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. పొట్ట భాగాలు పూర్తిగా నొక్కుతూ ఆకలి బాగా వేస్తుంది. మినిమం 30 సెకండ్స్ నుంచి 2 నిమిషాల రేంజ్ వరకు శశాంకాసనం ప్రాక్టీస్ చేయవచ్చు. హెర్నియా ఉన్న వాళ్ళు వేయొద్దు. నెమ్మదిగా బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ వజ్రాసన్. నెమ్మదిగా లెగ్స్ రిలాక్స్. కాళ్ళు చాపి కూర్చొని స్థితిల దండాసన్. కాళ్ళు చాపి కూర్చొని రిలాక్సేషన్ పొజిషన్. పైత్యాన్ని కంట్రోల్ చేస్తూ జఠరాగ్నిని పెంచే వాయుదౌతి. రెండు కాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు మోకాళ్ళకి కొంచెం పైన ఉంచుకుని మోకాళ్ళు వంచుతూ, మోచేతులు కూడా వంచుతూ ఉత్కటాసన్ పొజిషన్.
తల కొంచెం కిందకి. బ్రీత్ ఇన్ చేస్తూ తల పైకి, నోటితో గాలి విడిచిపెడుతూ పొట్ట లోపలికి లాగుతూ కిందకి బ్రీత్ అవుట్. పైకి బ్రీత్ ఇన్, కిందకి బ్రీత్ అవుట్. కంటిన్యూ. పైకి బ్రీత్ ఇన్, నోటితో బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు పొట్ట కదిలిస్తూ బ్రీత్ అవుట్. నోటితో గాలి విడిచిపెట్టడం వల్ల పొట్టలో ఉన్న గాలి అంతా బయటకు వస్తుంది. అపాన వాయువు బయటకు వస్తుంది. పొట్టలో ఉన్న పైత్యం అంతా కూడా కంట్రోల్ అవుతుంది. మనకి ఆకలి వేయడానికి ఉపయోగపడే జఠరాగ్ని సమతుల్యం అవుతుంది. టైంకి ఆకలేస్తుంది. బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటకు వస్తుంది. పూర్తిగా బ్రీత్ అవుట్. నోటితో బ్రీత్ అవుట్, ముక్కుతో బ్రీత్ ఇన్. ఇలా కంటిన్యూగా 30 సెకండ్స్ నుంచి 2 నిమిషాల వరకు చేయవచ్చు. నెమ్మదిగా స్ట్రైట్, హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. డైజెస్టివ్ సిస్టమ్ మొత్తాన్ని శుద్ధి చేసే ఉదరకరాసన్. 2 కాళ్ళ మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. 2 చేతులు ముందుకి. స్లోగా ఉత్కటాసన్ పొజిషన్. కిందకి కూర్చుని పూర్తిగా డౌన్ పొజిషన్. పూర్తిగా ఉత్కటాసన్. 2 చేతులు మోకాళ్ళ మీద. లెఫ్ట్ లెగ్ మోకాలు రైట్ పాదం దగ్గర ఉంచే ప్రయత్నం. లెఫ్ట్ లెగ్ మోకాలు రైట్ పాదం దగ్గర ఉంచుతూ ఏ కాలు పైకి ఉందో అటువైపు తల వెనక్కి. ఇంకొంచెం వెనక్కి బెటర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట భాగాలంతటినీ నొక్కేస్తుంది. శంకు ప్రక్షాళన ఆసనాల్లో ముఖ్యమైన ఆసనం ఉదరకరాసన్ చేయడం వల్ల ప్రేగుల్లో యాక్టివ్నెస్ పెరుగుతుంది. పూర్తిగా డైజెస్ట్ సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. శరీర భాగాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. గ్యాస్ట్రిక్, అల్సరు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది ఉదరకరాసన్. నెమ్మదిగా ఆపోజిట్ సైడ్ కూడా రైట్ లెగ్ మోకాల్ని లెఫ్ట్ లెగ్ పాదం దగ్గర ఉంచుతూ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆసన స్థితి. క్లోజ్ యువర్ ఐస్. ఏ కాలు పైకి ఉందో అటువైపు వెనక్కి. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు. ఎక్కువ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ తీసుకుంటూ మీ యొక్క పొట్ట భాగాల మీద కాన్సన్ట్రేషన్. ఇలా అటు ఇటు 6 సార్లు, ఇటు 6 సార్లు చేయడం ద్వారా మొత్తం ప్రేగులన్నీ యాక్టివ్ అవుతాయి. మన గ్యాస్ట్రిక్ పూర్తిగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. శంకు ప్రక్షాళన ఆసనాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన ఆసనంగా చేస్తూ ఉంటారు. నెమ్మదిగా ఉత్కటాసన్ పొజిషన్. స్లోగా పైకి. స్టాండింగ్ పొజిషన్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. గ్యాస్ట్రిక్ ని తగ్గించే ముద్ర అపాన ముద్ర. చూపుడు వేలు, చిటికెన వేలు స్ట్రైట్. మిగిలిన 3 వేళ్లు చివర్లు ఒకదానికొకటి టచ్. మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలు ఒకదానికొకటి టచ్ చేసి అపాన ముద్రలో ఉంటూ మెడిటేషన్ చేయడం ద్వారా మనలో ఉన్న సైకలాజికల్ బ్యాలెన్స్ అవుతుంది. అపాన వాయువు సమతుల్యం అవుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. టెన్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ వస్తుంది. టెన్షన్ పడడం వల్ల డైజెస్టివ్ హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు. టెన్షన్ పడడం వల్ల మన డైజెస్ట్ సిస్టమ్ లో ఉన్న పెద్ద ప్రేగులు స్లోగా కదలికలు జరుగుతాయి. టెన్షన్ పడడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా జరగదు. అందువల్ల మెడిటేషన్ చేయడం వల్ల మానసికంగా మనం ఫ్రీ అవుతాం. మెడిటేషన్ చేయడం వల్ల శరీర భాగాలలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అన్ని టైం కి రిలీజ్ అవుతాయి. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు మనం ప్రశాంతంగా ఉండి తీసుకోవడం వల్ల, ఆహారం తీసుకునే ముందు ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ ఒక 2-3 మినిట్స్ చేయడం వల్ల అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ అన్ని కూడా ఫుడ్ మీద ఉండకుండా, ఈ ఆలోచనలన్నీ కూడా ఫుడ్ మీద ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి మెడిటేషన్ చేయడం వల్ల తినేటప్పుడు ప్రశాంతంగా తినగలుగుతాం.
అలాగే తినేటప్పుడు సెల్ ఫోన్స్, టీవీ చూస్తూ తినడం వల్ల మన హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు. అందువల్ల తినేటప్పుడు కింద కూర్చుని తినగలిగితే ఇన్సులిన్ బాగా రిలీజ్ అవుతుంది. ప్రతి ముద్దకి మనం వంగడం వల్ల, పైకి లెగిస్తూ వంగుతూ ఉండడం వల్ల శరీర భాగాలు పొట్ట దగ్గర కదలికలు బాగా జరిగి ప్యాంక్రియాస్ ని యాక్టివ్ చేస్తూ ఎంత తింటామో అంత గ్లూకోజ్ కి సరిపడా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కింద కూర్చుని తినడం వల్ల. అందువల్ల కింద కూర్చుని టీవీలు, సెల్ ఫోన్ యూజ్ చేయకుండా తినేటప్పుడు కాన్సన్ట్రేషన్ గా తినడం వల్ల మన డైజెస్ట్ సిస్టమ్, హార్మోన్ సిస్టమ్ అంతా యాక్టివ్ గా హెల్దీగా ఉంటాయి. తిన్న ఆహార పదార్థాల్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా సెల్ వరకు చేరతాయి మనం కాన్సన్ట్రేషన్ తో తినడం వల్ల. యోగాలో ప్రక్రియలు అన్ని ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంచుకోగలుగుతాం. ఈ యోగ ప్రక్రియలు అన్ని చేయడం ద్వారా మనం గ్యాస్ట్రిక్ ని తగ్గించుకోగలుగుతాం, ఫ్యూచర్ లో రాకుండా ఉంచుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ యోగా చేసి పూర్తి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరితో యోగా చేద్దాం. స్మార్ట్ యోగా.